షలోం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సాంక్టిఫై దెమ్ బై ద ట్రూత్, యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో సత్యాన్వేషకులుగా ఉంటారు. సత్యం తెలుసుకోవాలనే తపనలో ఉన్న వారికి తప్పక ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడి నిత్యమైనటువంటి సత్యం వెల్లడిపరచబడుతుంది. కాకపోతే సత్యం కోసమైన తృష్ణ, దప్పిక మనకుండాలి. మనకు దాహం వేసినప్పుడు దాహం తీర్చుకోవటానికి మురికి నీటిని త్రాగం కదా. అలాగే సత్యం కానిది వెల్లడి కాబడనప్పుడు కూడా ఆత్మదాహం తీర్చబడదు. సత్యమందు మనలందరినీ ప్రతిష్ఠించమని యేసయ్య ప్రార్థిస్తూ ఉన్నారు. వాక్యమే సత్యము. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. సత్యమైన వాక్యము చేత మనం అనుదినం ప్రక్షాళన గావింపబడి ఈ సత్యమును మన జీవితాల ద్వారా లోకమునకు కనపరచబద్దులం. స్వల్పమైనటువంటి ఈ యొక్క జీవిత కాలంలో లోకంలోని అనిశ్చితమైన, కుచితమైన స్వార్థం, కోపం, ద్వేషం అనే వాటి కొరకు మన జీవిత కాలాన్ని వృధాపరుచుకోకుండా దేవుని వాక్యంలో మనం ఎదుగుతూ ఉంటే దేవునికి అత్యంత సమీపస్తులుగా జీవించేటువంటి అవకాశం లభిస్తుంది. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అనుదినము సత్యమై ఉన్న వాక్యముతో ఉదక స్నానము చేత మమ్మను పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తూ ఉన్నందుకు యేసు నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.